ప్రజలందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు మీడియా ముందుకు రావడం ఎందుకంటే నాగల కర్నూలులో 2 నెలల చిన్న పాపపై అన్యాయంగా కాంగ్రెస్ సర్పంచ్ అంట, కాంగ్రెస్ నాయకులు సర్పంచ్ మరి అన్యాయంగా చిన్న పాపను కాలుతో తొక్కి చంపడం అన్నది చాలా బాధాకరం. ఈ ఘటన పైన తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. ఆల్ ఇండియా ప్రజా హక్కుల పోరాట సమితి తరఫున తీవ్రంగా ప్రశ్నిస్తున్నాం, ఖండిస్తున్నాం. ఇంత అన్యాయంగా చిన్న పాపను తొక్కి చంపేస్తే ఆ యొక్క ఘటన పైన మరి బాధ్యతలు ఫిర్యాదు ఇస్తే పోలీసులు కూడా కేసు కట్టుకోకుండా నీరు గార్చడం చాలా బాధాకరం. ఎందుకంటే తిరిగి మళ్ళా వాళ్ళపైనే తిరిగి కేసు కట్టినారనేది మీడియాలో చూస్తూ ఉన్నాం. ఇది ఎంత బాధాకరం. చిన్న పాప చనిపోయిందని దుఃఖంలో ఉన్నారు, ఏడుస్తూ దుఃఖంలో ఉన్నప్పటికీ మరి ఫిర్యాదు ఇచ్చినప్పటికీ పోలీసులు ఎందుకు స్వీకరించలేదు, పోలీసులు దీనిపైన ఎందుకు స్పందించలేదనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఒక పోలీస్ అధికారి అంటే స్థిరస్థాయిగా ఉండాల. పార్టీలు ఈ పొద్దుంటాయి, రేపు పోతాయి. పోలీసు అధికారి స్థిరస్థాయిగా ఉంటాడు. పోలీసులకు అధికారులకు జీతాలు ఇచ్చేది ప్రజలే. ఎందుకంటే ప్రజలకు కట్టే పన్ను ద్వారా మనం అందరం జీతాలు తీసుకుంటున్నాం. కానీ ఇక్కడ ప్రజలకు న్యాయం చేయకుండా పార్టీలకు న్యాయం చేయడం మీరు కరెక్ట్ కాదు. పార్టీలకు మీరు సపోర్ట్ చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక చిన్న పాప చనిపోయినప్పుడు కూడా మీరు దానిపైన చర్య తీసుకోలేదు. ఎంత జనం ఈరోజు ప్రజా సంఘాల వారు, కుల సంఘాల వారు, పార్టీల వారు, ఎంతో జనము చిన్న పాప చనిపోయిన ఘటన పైన ఇంత జనం ధర్నాలు చేస్తున్నప్పటికీ మీరు కేసు కట్టుకోకుండా ఎందుకు నీరు గారుతున్నారు? మీరు ఎందుకు అట్లప్పుడు మీరు కాకి సట్టడి చేసి అక్కడ కాంగ్రెస్ కండవగాలంటే కప్పుకోండి. కానీ ఇట్లా చిన్న పాప విషయంలో కానీ ఇట్లా ఘటనల పైన ఖచ్చితంగా స్పందించి న్యాయం జరిపించి కేసు కట్టాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఒక చిన్న పాప ప్రాణం కోల్పోతే కూడా మీరు కనికరించలేదా? మీ ఇంట్లో చిన్నపిల్లలు లేరా, ఆడబిడ్డలు లేరా? రేపు ఇలాంటి ఘటన, ఇలాంటి అన్యాయం మీ ఇంట్లో జరగదని మీరు గ్యారెంటీ ఇస్తారా? నేను గ్యారెంటీ ఇస్తానా? ఒక్కసారి గుర్తు పెట్టుకోవాలి. చిన్న పాప చనిపోయింది కాబట్టి దానిపైన ఆ ఘటన పైన వెంటనే చర్యలు తీసుకుని ఎఫ్ఐఆర్ కట్టి వాళ్ళను 14-15 ఏళ్ళు రిమాండ్ విధించవలసిందిగా కోరుతున్నాము. ఎందుకంటే జీవిత శిక్షను అమలు చేయాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చర్యలు తీసుకోవాలి తక్షణమే. ఎందుకంటే ఈరోజు నరేంద్ర మోడీ గారు ఉన్నారు, చూస్తున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యమంత్రి ఇంత జనం ఉన్నప్పటికీ దీనిపైన ఎవరు కూడా స్పందించలేదు. ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మరి మీ సర్పంచే కాబట్టి మీరు ఎవరు దాన్ని ప్రోత్సహించకుండా వెంటనే వాళ్ళకి శిక్ష పడే విధంగా వాళ్ళని సస్పెండ్ చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మీ నాయకులు కావచ్చు, ఇంకోరు నాయకులు కావచ్చు, ఒక ప్రాణం పోయింది. అది గుర్తుపెట్టుకోండి. అందరూ ఓట్లు వేస్తే నువ్వు గెలిచినావు కాబట్టి ఈ గుర్తు చేసుకొని చిన్న బాబును గుర్తు చేసుకొని ఆ యొక్క ఘటనకు కారణమైన వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేసి రిమాండ్ బిగించవలసిందిగా ఆల్ ఇండియా ప్రజా హక్కుల పోరాట సమితి తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇలాంటి ఘటనలు ఎక్కడ జరిగినా మేము వ్యతిరేకిస్తాం. అది గ్రామంలో కానీ, మండలంలో కానీ, జిల్లాల్లో కానీ, రాష్ట్రంలో కానీ, మన దేశవ్యాప్తంగా ఎక్కడ జరిగినా మేము ఖండిస్తాము, ప్రశ్నిస్తాము, నిలదీస్తాము. ఈ ఘటనల పైన ఉక్కుపాదం మోపుతామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై హింద్, జై భారత్.